शोभा यात्रा है, इसके लिए इसी की खुशी में हम लोग शरबत बांट रहे हैं और चाह रहे हैं बस हिंदू मुस्लिम भाई भाई मिल करके रहें और हर जगह बस प्यार मोहब्बत से रहें। यही सिखाते हैं, बस प्यार का आदर करना। హాయ్ హలో నమస్కారం నా పేరు సహని ఎట్లున్నారు బాగున్నారా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వల్ల 30 మంది పిల్లలు పరీక్ష రాయలేకపోయారు పాపం తల్లిదండ్రులు స్టూడెంట్స్ 1 ఇయర్ వేస్ట్ అవుతుందని ఆగమైతురు ఒక తల్లి అయితే ఏడుస్తుంది జేఈ అడ్వాన్స్ విద్యార్థులు ఒక 8:30 గంటలకి ఎగ్జామ్ హాల్కి పోవాలి కానీ 8 గంటల 32 నిమిషాలకు అంటే ఒక 2 నిమిషాలు లేట్గా ఎగ్జామ్ సెంటర్కు పోయిర్రంట అది కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన వల్ల పోలీసులు ఈయన వస్తుండని చుట్టుపక్కల ఉన్న అన్ని సిగ్నల్స్ దగ్గర స్థానికులని స్టూడెంట్స్ని ఎగ్జామ్స్కి పోయేటోళ్ళను కూడా అందరినీ ఆపడం వల్ల పాపం ఈ 30 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి లేట్గా పోయిర్రంట 1 ఇయర్ చదివిన చదువు వేస్ట్ అవుతుందని పాపం బాధపడుతున్నారు రాజకీయ నాయకులు వాళ్ళు చేసేదేమో కానీ వాళ్ళ వల్ల పిల్లల భవిష్యత్తు ఆగపోయేటట్టుంది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పిల్లలు మీ వల్లనే ఎగ్జామ్ రాయలేకపోయారు కాబట్టి ఎగ్జామ్ రాయని పిల్లలు రేపు ఎగ్జామ్ రాసేటట్టు చూడురు మీరే ఈ వీడియో చూడురు కనుల పండుగ లాగుంది కదా నిన్న శ్రీరామనవమి కదా ముస్లింలు హిందువులకి షర్బత్ పంచుతారు వాహ్ సూపర్ కదా హిందూ ముస్లింలు కలిసి ఉండాలి అని అంటుండే ఈ అన్న रामनवमी है, शोभा यात्रा है, इसके लिए इसी की खुशी में हम लोग शरबत बांट रहे हैं और चाह रहे हैं बस हिंदू मुस्लिम भाई भाई मिल करके रहें और हर जगह बस प्यार मोहब्बत से रहें। यही सिखाते हैं, बस प्यार का आदर करना। అందరూ ఇట్లనే ఆలోచిస్తే బాగుంటుంది కదా అయినా కులాలు మతాల గురించి ఆలోచించే వాళ్ళ ఆలోచనలు చిన్నగా ఉంటాయి అనిపిస్తుంది ఇట్లా కులం మతం పక్కన పెట్టి అందరు కలిసి అందరు పండుగలు చేసుకుంటే ఎంత బాగుంటుంది గొడవలకి పంచాయతీలకి అసలు అవకాశం ఎందుకు ఉంటుంది కారుణ్య మరణానికి పర్మిషన్ ఇవ్వండి అని పాపం ఒక ఆమె ద్రౌపది ముర్ముకి లెటర్ రాసింది ఫస్ట్ మీకు కారుణ్య మరణం అంటే ఏంటో చెప్తా కారుణ్య మరణం అంటే నొప్పి లేకుండా సులభంగా చనిపోవడం కారుణ్య మరణం ఒక మనిషి ఆరోగ్యం చెడిపోయి ఇంకా తనకు వేరే ఆప్షన్ లేదు అంటే తను కారుణ్య మరణం కోరుకుంటే వాళ్ళకు కారుణ్య మరణానికి పర్మిషన్ ఉంది అసలు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే పాపం నేహాషా అనే ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉండే ఒక ఆమె కారుణ్య మరణానికి పర్మిషన్ ఇవ్వండి అని ద్రౌపది ముర్ముకి లెటర్ రాసింది ఆరోగ్యపరంగా ఎట్లాంటి సమస్యలు లేవు వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కులం వాళ్ళ అమ్మ పేరు మీనా కనం జియో వారణాసి జిల్లా జైల్లో డిప్యూటీ జైలర్గా పనిచేస్తుంది అయితే అదే జైల్లో సూపరింటెండెంట్గా ఉన్న ఉమేష్ కుమార్ సింగ్ కొన్ని నెలల నుండి వాళ్ళ అమ్మని జైల్లో ఉన్న ఆడ ఖైదీలను వాళ్ళతో మాట్లాడి తన దగ్గరికి పంపమని బాగా ఆమెను ఇబ్బంది పెడుతుందంట అయితే ఆమె నేను అస్సలు అట్లా పంపను అని ఒప్పుకోకపోతే అప్పటి నుండి ఆమె కులం పేరు తీసి ఇష్టం వచ్చినట్టు మాటలు అంటుందంట పాపం ఆమె పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఆయనకున్న పలుకుబడితోని బయటపడుతుందంట ఇక మేము ఆయన టార్చర్ భరించలేము అధికార పలుకుబడి ఉన్న వ్యక్తితోని పోరాటం చేసి మేము గెలవలేము అందుకే మాకు కారుణ్య మరణానికి పర్మిషన్ ఇవ్వండి అని రాష్ట్రపతికి నేహాషా లెటర్ రాసింది పాపం వాళ్ళు ఆయన వల్ల ఎంత విసిగిపోయి ఉంటారు నిజ నిజాలు ఏంటో తెలుసుకొని ఉమేష్ మీద యాక్షన్ తీసుకోవాలి దీని మీద మీరేమంటారు కామెంట్ చేయరు పెళ్ళి అయిపోయినాక మరదళ్ళు బావమర్దళ్ళు పెళ్లి కొడుకు చెప్పులు దాచిపెట్టి ఆట పట్టిస్తుంటారు కదా చెప్పులు కావాలంటే ఏదైనా డబ్బాని ఇవ్వాలి ఇంకేదన్నా ఇవ్వాలని సరదాగా ఆట పట్టిస్తుంటారు కదా అట్లా సరదాగా జరుగుతుంది పెళ్ళి కానీ ఓ దగ్గర పెళ్లి కొడుకు చెప్పులు దాచిపెడితే 50,000 కాకుండా 5,000 ఇచ్చిండని పెళ్లి కొడుకును ఓ రూమ్కి తీసుకుపోయి కొట్టిరంట అమ్మాయిదేమో ఉత్తరప్రదేశ్ అబ్బాయిదేమో ఉత్తరాఖండ్ చక్రతాక శనివారం ఇద్దరికి పెళ్ళైంది ఇక వాళ్ళ ఆచారం ప్రకారం అమ్మాయి వాళ్ళ చుట్టాలు పెళ్లి కొడుకు చెప్పులు దాచిపెట్టిరంట పెళ్ళైనాక అవి ఇవ్వాలంటే 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తే పెళ్లి కొడుకు 5,000 ఇచ్చిండంట కష్టంగా ఏంటి బిచ్చగాన్ లెక్క ఇంత తక్కువ ఇచ్చినామని తిట్టిరంట దానికి పెళ్లి కొడుకు వాళ్ళకు బాగా కోపం వచ్చి మీరు పెట్టిన బంగారం చాలా తక్కువ అని వాళ్ళు కూడా తిట్టిరంట అట్లా 2 కుటుంబాలకి బాగా గొడవ పెద్దగా అయింది అమ్మాయి సైడ్ వాళ్ళు పెళ్లి కొడుకును ఒక రూమ్లో పెట్టి కట్టెలతో బాగా కొట్టిరంట అయ్యో ఇదేం గుర్రం ఇదేం అన్యాయం ఇట్లా 2 కుటుంబాలకు పెద్ద గొడవ ఇక ముచ్చట ఇంత దాకా వచ్చినాక ఊకుంటారు 2 ఫ్యామిలీలో పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెట్టుకురు లాస్ట్కు పోలీసు వాళ్ళు కాంప్రమైజ్ చేసిర్లేండి ఇది తెలుసా మీకు ఏఐ స్నేక్ ట్రాకర్ గురించి దీనిని ఈ నీలజ్యోతి మేడం కనిపెట్టింది అయితే ఈమె ముందు కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ అంట తర్వాత పరిశోధకురాలుగా మారి ఈ స్నేక్ ట్రాకర్ ని ఎందుకు కనిపెట్టింది ఆమె పరిశోధకురాలుగా ఎందుకు మారింది ఈ స్నేక్ ట్రాకర్ ఎట్లా పనిచేస్తుంది ఇది ఎందుకు కనిపెట్టిరో చూద్దాము ఒక రీసెర్చ్ కోసం ఒక ఊరికి ఈమె పోయిందంట పోయినప్పుడు అక్కడ ఒక అతనికి పాము కాటేసిందంట
అక్కడ అందరు పరిగెడుతుంటే ఈమె కూడా అక్కడికి పోయిందంట. అప్పటికే అతను చనిపోయిందంట. ఆయన భార్య పిల్లలు ఆయన కుటుంబం బాగా ఏడుస్తుంటే ఈమె మనసు కరిగిపోయి ఏంది ఇట్లాంటి పరిస్థితి ఉంది గిరిజన ప్రాంతాలలో అని. గిరిజన ప్రాంతాలలో వేల మందికి పాము కాటేస్తున్నాయి, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎట్లయినా దీనికి మంచి మార్గం కనిపెట్టాలని ఈ మేడం ఇగో ఈ పాములు పెట్టే మిషన్ తయారు చేసింది. దీనివల్ల పాములకు హాని ఉండదు, మనుషులకు కూడా సేఫ్. ఇది ఎట్లా పని చేస్తుందో చెప్తా. ముందు ఈ మిషన్ చూడుర్రి, అలా పాములు ఎట్లా బందీ అయినాయో. ఒక డబ్బా లాగుంది, చుట్టూ 4 పైపులు ఉన్నాయి. అయితే ఈ డబ్బాల పాములకు కావాల్సిన కృత్రిమ ఆహారం పెడతారంట. ఇక ఆ వాసనకి పైపులతోని లోపలికి పోతాయంట. అవి అల్లకు పోగానే అల్ల నాన్ రిటర్న్ వాళ్ళు ఉండడం వల్ల వాటికి బయటికి రావడం రాదంట. ఇంక అల్లా ఒక కెమెరా కూడా ఉంటదంట. పాము ఫోటో గ్రహించి మాడ్యూల్ దగ్గరలో ఉన్న వాళ్ళకి సందేశాన్ని పంపుతుందంట. వాళ్ళు వచ్చి అట్లా తొందరగా పామును పట్టుకొని మనుషులకు దూరంగా వాటిని జాగ్రత్తగా అడవులకు పంపుతారంట. ఇక ఊర్లలో ఉండేటోళ్ళకి ఈ మిషన్ ఎట్లా వాడాలని క్లాసులు కూడా ఇస్తారంట. ఇంత గొప్పగా ఆలోచించిన ఈమెని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తమ మహిళా పరిశోధకురాలుగా అవార్డు ఇచ్చి ఆమెను గౌరవించారు. మీకు మంచి ముచ్చట చెప్పిన అనిపిస్తే లైక్ కొట్టండి. రాష్ట్రంలో సన్న బియ్యం అమలు చేశారు కదా. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఒక సామాన్య కుటుంబం ఇంటికి పోయి అన్నం తిన్నారు. ఆ కుటుంబానికి ఒక మంచి జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఈ సన్న బియ్యం పంపిణీ చేసుడు మంచి పని చేసింది పట్టురు గవర్నమెంట్. ఎందుకంటే దొడ్డు బియ్యం వల్ల చాలా మంది ఆ బియ్యాన్ని అమ్ముకోవడు, లేదంటే దోశలు చేసుకోవడు, ఏదన్నా టిఫిన్లకు వాడేటోళ్ళు. కానీ ఇప్పుడు పేదోళ్లకు డబ్బులు ఆదాయమై కొంచెం మంచిగా తింటారు అన్నం. చూసిరు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ.